సార్ మీ పేరండి? కంచెల రాజశేఖర్. రాజశేఖర్ గారు. మీదేనండి వ్యవసాయం ఇదంతా? వ్యవసాయం మాదే. ఎప్పుడైందండి కోత ఇది? 3 రోజులు అవుతుంది. మిల్లుకి వేసేసారు, పంపిస్తారా? పంపించాను. మరి పంపించారు కదా, డబ్బులు పడినాయా మరి? పండియండి. అంటే గవర్నమెంట్ ఏమో 2 రోజుల్లో డబ్బులు వేసేస్తున్నాం రైతుల అకౌంట్లు అని చెప్పి చెప్తున్నారు. కొంతమందికి 24 గంటల్లో పడుతున్నాయి, కొంతమంది 48 గంటల్లో పడిపోతున్నాయి అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అంటే నిజంగా పడుతున్నాయా లేదని అడుగుతున్నారు మిమ్మల్ని. అంతే. పడుతున్నాయండి. పడుతున్నాయి అనుకున్నారా? ఇంత త్వరగా పడతాయి, మనం ఇంత మిల్లుకి పంపించిన వెంటనే 48 గంటల్లో పడతాయి అనుకున్నారు? అసలు అనుకోలేదండి. హ్యాపీ అన్నప్పుడు ఇప్పుడు బాగా హ్యాపీ. గతంలో ఎలా ఉండేది సార్? ఎన్ని రోజుల తర్వాత పడినాయి డబ్బులు? అబ్బు సంచులకి ఇబ్బంది పడ్డాం, లారీలకి ఇబ్బంది పడ్డాం, మన ఈ డబ్బులు పడటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. 15 రోజులు పట్టేది, 4 రోజులు పట్టేవి. ఇవి కరెక్ట్ గా లేదని మళ్ళీ ఇది చేస్తాం. చాలా జరిగినాయి. అంటే అప్పుడు గతంలో ఒక రైతు తను పండించిన పంటలు అమ్ముకోవాలంటే సంచులకి, అదంటే స్లాట్ బుకింగ్ చాలా ఇబ్బంది పడ్డాం. సంచులు ఉండేవి కాదు. ఈ కోసిన తర్వాత ఏమంటే వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే ఈ ఆయి వచ్చేస్తది. ఏమో ఆరబట్టడానికేమో మాకు ప్లేస్ లేవు. అది మరి ఇప్పుడు ఎలా ఉంది సార్? అప్పుడు సిస్టమ్ చెప్పారు, ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉంది? అసలు అమ్ముకోవాలంటే, రైతు అమ్ముకోవాలంటే ఏం చేయాలి? పోగట దీని ద్వారా రైతు సేవా కేంద్రం ద్వారా ఏమంటే రైతులు వాళ్ళు మిల్లుకి తోలిచ్చేస్తే సంచులు దొరుకుతున్నాయి. ఎప్పుడు సంచులు తెప్పిస్తున్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతే వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వరకైతే ఇబ్బంది లేదు. ఇది ముందు అందరు కోసే బట్టికి ఏం జరుగుద్ది అనేది ఇదే కంటిన్యూగా వచ్చేట్టు చూస్తే గవర్నమెంట్. ఇప్పుడు ఎమ్మటే డబ్బులు పడడం వల్ల రైతుకి ఎంతవరకు మంచిది, ఏ విధంగా మంచిగా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు మిషన్ అంతా ఆగడం, అతను ఆయిల్ తీసుకోవటానికైనా ముందు అడుగుతాడు. ట్రాక్టర్ కి ఒడ్డు బయటకు తోలటానికి అతనికి కట్టాలి. ఇవన్నీ అంటే 1 వారం 4 రోజులు అయితే ఆగుతాడు. అదే నెలలో ఆగాలంటే ఎవరు ఆగరు. అంటే రైతు నార్మల్ గా మామూలుగా చూసుకుంటే తను పండించిన పంట డబ్బులు చేతికొస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అంటే పెట్టుబడి ఎక్కువైనా డబ్బులు చేతికొస్తే కొంత హ్యాపీ. ఎందుకంటే అనుకున్న మనం పంట సంక్రాంతి ముందు కదా వస్తుంది, పంటకి చాలా హ్యాపీగా ఉంటాడు. అదే గతంలో అయితే సంక్రాంతి తర్వాత కూడా పడేది కాదు అని చెప్పి రైతు చాలా మంది ఇబ్బంది పడేవారు. నిజమేనా అది? ఇప్పుడు ఏమంటే పండి అనుకోండి, మనం అందరూ ఇది కదండి, చాలా మంది రైతులు బయట పెట్టుబడి తెస్తారు. అదే ఎరువులకు గాని దేనికి గాని కావాలి. అవి ఏమంటే ఇప్పుడు రాగానే అవి బయట కట్టేస్తే రెండోసారి మనకి ఆ అప్పు పుడుతుంది అనేది రైతులు అదొక విశ్వాసం ఉంటుంది. ఎలా ఉందంటారు చంద్రబాబు గారి పరిపాలన? ఆయనకు నెంబర్ 1. ఆయన రైతుల గురించి గాని ఇది గాని ఆయన ఇదే వేరు. అంటే బాగా హ్యాపీగా ఉన్నారంటారు రైతులు ప్రస్తుతానికి? అదే చంద్రబాబు వస్తే అందరూ ఏమో సంతోషంగా ఉండాలి. ఎలా ఉంటుంది అంటారు 5 ఏళ్ళు రాష్ట్రం? బ్రహ్మాండంగా ఉంటది. గత 5 ఏళ్ళు ఎలా ఉంది? ఇవి చెప్పుకుంటే కళ్ళంటూ నీళ్ళే. సార్ మీ పేరు? నా పేరు జగదీష్ బాబు తుమ్మల. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్ చేస్తాను. ఎప్పటి నుంచి చేస్తున్నారండి వ్యవసాయం? నేను దాదాపు 40 years. సార్ ఏం సార్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఖరీఫ్ సీజన్ సంబంధించి గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో లేదంటే 24 గంటల్లోనే డబ్బులు అకౌంట్ లో జమ అవుతున్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? మీరు అగ్రికల్చర్ చేస్తున్నారు, వ్యవసాయదారుడు కాబట్టి. అది నేను 100% గా 24 గంటల కదా 48 గంటల మటుకు పడుతున్నాయి. సెలవు ఉన్న రోజున ఏదైనా ఉంటే ఒక రోజు పెడుతున్నాయి. ప్రస్తుతానికి ఇది చాలా బాగా చేస్తున్నారు. దీనికి చాలా సహకరిస్తాకి అధికారులు, ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, విఆర్ఓలు కానీ, ఇక్కడ విలేజ్ లో కానీ చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ రైతుకి ఇబ్బంది లేకుండా ఇమీడియట్ గా చేసి మొత్తం ధాన్యం వెళ్ళేటట్టు చాలా రకంగా చేస్తున్నారు. చిన్న ప్రాబ్లం వచ్చినా ఎంఆర్ఓ గారు అటెండ్ అయిపోతున్నారు. లారీ రాకపోయినా వాళ్ళు బాగా ఇచ్చేస్తున్నారు. ఆయన మా ఎంఆర్ఓ గారు కానీ, మాకు ఇక్కడ కానీ సివిల్ సప్లై కానీ, మొన్న సివిల్ సప్లై కూడా డిఎం గారు మేడం వచ్చారు. ఆమె కూడా బాగానే చెప్పింది. నేను ఒక ఏదో రకంలో ఫోన్ చేస్తే ఆమె కూడా వెంబటే రెస్పాండ్ అయింది. చేసి మిల్లు కూడా కొత్తగా మిల్లులన్నీ కూడా యాడ్ చేశారు. యాడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొంచెం ఇబ్బంది లేకుండా లారీలు కూడా బాగానే వస్తాయి.
అంటే గతంలో కొన్ని మిల్లులకే పంపించాలి అంటే కొన్ని లిమిటెడ్ పెట్టారు. ఇప్పుడు మొత్తం ఏ మిల్లుకైనా పంపించుకోవచ్చు అనే 40 కిలోమీటర్ల వేరియేషన్ లో ఏ మిల్లుకైనా పంపించుకోవచ్చు, రైతు ఇష్ట ప్రకారం పంపించుకోవచ్చు. అది కాకపోతే జీపీఎస్ ఒకటి పెట్టారు. ఆ జీపీఎస్ మూలంగా లారీలకి కొన్ని జీపీఎస్ లేక కొంచెం డిలే అవుతుంది కదా, అవి కూడా రెక్టిఫై చేస్తారు. మన ఎంఆర్ఓ గారితో చెప్తే ఆ జీపీఎస్ వాళ్ళని కేటాయించారు. ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేస్తున్నారు. గత గవర్నమెంట్ లో ఎలా ఉండేది ప్రొక్యూర్మెంట్ సంబంధించి ధాన్యం సేకరణ? గత గవర్నమెంట్ లో కూడా ఇదే ఉండేది కానండి, కొంచెం లేట్ అయ్యేది. బుడ్డలు తగ్గి వెళ్ళినా కూడా 21 days కి పేమెంట్ ఇచ్చేవాళ్ళండి. అది కూడా మొదట 1 month ఏమో 21 days కి ఇచ్చారు. తర్వాత వాళ్ళ దయ మా ప్రాప్తం. మరి అలాంటిది ఇప్పుడు గతంలో 21 days నుండి ఇప్పుడు 2 days లో పడిపోవడం అనేది రైతుకి ఏ విధంగా ఎంతవరకు మేలు చేకూరుతుంది? 48 hours లో ఇవ్వటం అంటే రైతుకి ఒక అద్భుతమే కదండి, అద్భుతమే కదా, చాలా అద్భుతం. ఎందుకంటే ఎక్కడి నుండో పెట్టుబడి సాయం కింద అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి అమ్మిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత అమ్మిన తర్వాత డబ్బులు చేతికి రాకపోతే ఎంత బాధగా ఉంటుందో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. కిందసారి పండగలు కూడా జనవరి పండగలు కూడా చేసుకున్న రైతులు చాలా మంది ఉన్నారండి. డబ్బులు రాక, పిల్లలకి బట్టలు కొనలేక వ్యవసాయం చేసి కిందసారి రైతులు వ్యవసాయం ఎందుకు చేసేవారు, అసలు వ్యవసాయం చేసేవాడు మొహం చూడకూడదు, రైతులు మొహం చూడకూడదని. కానీ ఈ సంవత్సరం ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇది కంటిన్యూ చేస్తారని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, చేస్తారని ఆశిస్తున్నాం. ఎలా ఉందంటారు చంద్రబాబు గారి పరిపాలన? ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. చంద్రబాబు గారి పరిపాలన మనం చెప్పాల్సిన అవసరం ఏమున్నది? కాకపోతే ఆ రోజు టైం బాగోక ఎవరో ఒకరోజు ఒకసారి అని చెప్పి చేసి ఇవాళ స్టేట్ ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మాకు తెలుసండి. రైతులుగా మేము బాధపడుతున్నాం. ఆ రోజుల్లో 5 సంవత్సరాల కిందట ₹1 ఉన్న పొలం లాస్ట్ 5 years లో 30 లక్షలకు కూడా కొనడానికి రాపోయేటప్పటికి రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ అదే హైక్ వచ్చేసింది. ఇట్లాగే మాకు చుట్టూతా కూడా ఇది హైవే వస్తుందని అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మంచిగానే ఉంటది అంటారు. 5 ఏళ్ళు మంచిగానే ఉంటుందండి. పిల్లలు కూడా ఇవాళే అనౌన్స్ చేశారు పంచాయతీ నుంచి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు 1500 వేయటానికి ఇవన్నీ ఆన్లైన్ చేసుకోమని చెప్పారు. అదే నిరుద్యోగ వృత్తికి కూడా ఆన్లైన్ చేసుకోమని చెప్పారు రైతులకి. మొత్తం ఊరంతా ఈఓ గారు ఇవన్నీ చేసి పెట్టారు. ఇప్పుడే మైక్ పెట్టి అనౌన్స్ చేశారు. అందరూ ఫోన్ ఆన్లైన్ చేసుకోమని, ఫోన్ కి లింక్ చేసుకోమని చెప్పారు. సంతోషం. ఇంకా జరగాలని, ఇంకా బాగా చేయాలని, మేము చంద్రబాబు నాయుడు గారు చేయరని కాదు, ఇంకా బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం.